ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ క్రిస్పీ కార్న్ అండి. ఈ క్రిస్పీ కార్న్ తయారు చేసుకోవడం ముందుగా ఒక గిన్నెతో ఒక చెంబుడు నీళ్ళు తీసుకుని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పెట్టుకోవాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఒలుచుకుని పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ వేసుకోవాలండి. ఈ వాటర్లో వేసుకున్న తర్వాత మనకి ఇవి కొంచెం ఉడకాలి. ఇవి కొంచెం మనకు నీటితో పాటు కలిసి కొంచెం బాగా బాయిల్ అవ్వాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం మీడియంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనకి బాయిల్ అయిపోయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ స్వీట్ కార్న్లోనే నీళ్ళు మొత్తం వంపేసుకుని ఒక 2 సార్లు మనం చల్లటి నీటితో వీటిని వాష్ చేసుకోవాలి. ఇక చూసారు కదా, మనం నీళ్ళు మొత్తం వంపేసుకుని 2 సార్లు చల్లటి నీళ్ళతో కడుక్కొని మనం ఇలా గింజలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కార్న్కి మసాలా పట్టించడం కోసం ఒక బౌల్ తీసుకుని ఈ స్వీట్ కార్న్ మొత్తం ఈ బౌల్లో వేసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడగా ఉప్పు, 1 స్పూన్ బియ్యపిండి, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాం, 1 చిటికెడు గరం మసాలా. ఇవన్నీ వేసుకుని మనం ఈ కార్న్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి. దీంట్లో వాటర్ ఏమి వేసుకోలేదండి. మీకు ఈ కార్న్లో ఉన్న వాటర్ సరిపోతుంది. ఒకవేళ బాగా డ్రైగా అనిపిస్తే ఒక 2 డ్రాప్స్ వాటర్ వేసుకుని మీరు మొత్తం అంతా కలుపుకోవచ్చు. ఈ క్రిస్పీ కార్న్ నేను ఇక్కడ డీప్ ఫ్రై లేకుండా చేస్తున్నానండి. ఎందుకంటే మనకి డీప్ ఫ్రై అంత హెల్దీ కాదు కాబట్టి నేను ఇక్కడ డీప్ ఫ్రై కాకుండా నార్మల్గా ఫ్రై చేస్తున్నాను. మీకు కావాలనుకుంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు. ఓకే అండి, ఇలాగ అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కార్న్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని ఆయిల్ పెట్టుకుందామండి. నేను ఒక 4 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను అంతే. దీంట్లో ఎక్కువ ఆయిల్ తీసుకోలేదు, డీప్ ఫ్రై కాదన్నాను కదా. ఆయిల్ వేడైన తర్వాత ఇలా కొన్ని కార్న్ తీసుకుని విడివిడిగా ఇలా వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఇక చూసారు కదా, మనకి క్రిస్పీగా వేగిపోయి వీటిని మనం తీసేసుకుందామండి. అంతేనండి, మన క్రిస్పీ కార్న్ రెడీ అయిపోయింది. కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.